సత్యం న్యూస్ 9 న్యూస్ కి స్వాగతం. వైసీపీ సిద్ధం సభలో ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేయడం దారుణమని ఏపీడబ్ల్యూజే నాయకులు పేర్కొన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో సోమవారం ఏపీడబ్ల్యూజే నాయకులు శ్రీనివాస్ సెంటర్ యందు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కండి శ్యామ్ సుందర్, రాల్ జిల్లా అధ్యక్షులు సూర్య మధు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చెల్లం బాబు, కార్యదర్శి ఉస్మాన్ భాషా, సీనియర్ పాత్రికేయులు జనార్దన్ రెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం రాప్తార్లో జరిగిన వైసీపీ సిద్ధం సభలో కవరేజ్కు వెళ్లిన ఏబిఎన్ విలేకరులు ఫోటోగ్రాఫర్ కృష్ణపై కొంతమంది వైసీపీ కార్యకర్తలు అమానుషంగా దాడి చేయడం దారుణమని, ఈ దాడి పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ ఉందని, చట్టాన్ని తమ చేతిలో తీసుకుని విలేకరులపై అమానుషంగా దాడి చేయడం చాలా దారుణమన్నారు. ప్రభుత్వానికి ప్రజలకి ఒక వారధి వలె ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేసే విలేకరులపై ఇలాంటి దాడులు చాలా దారుణమని, రాను రాష్ట్రంలో విలేకరులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల జర్నలిస్టులపై, ఎలక్ట్రానిక్ పత్రికా మీడియా మిత్రులపై దౌర్జన్యాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయని, వీటిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వాటిని సమర్థిస్తుందని మండిపడ్డారు. వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మీడియా అధిపతి అని, 2019 ఎన్నికల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు ఎంతో కష్టపడే కదా వైసీపీ పార్టీని గెలిపించారని, ఆ విషయం వైసీపీ నాయకులు మర్చిపోయినట్టు ఉన్నారని వారు గుర్తు చేశారు. అనంతపూర్ జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సభలో కవరేజ్కి వెళ్లిన ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ మరియు రిపోర్టర్ అయిన కృష్ణపై కొంతమంది రౌడీ ముగ్గులు దాడి చేయడం అనేది సభ్య సమాజం తలదించుకుంటే హేయమైన చర్య. ఒక రిపోర్టర్పై, కవరేజ్కి వెళ్లిన రిపోర్టర్పై దాడి చేస్తున్నారంటే అక్కడ వాళ్లకు ఏదో వాళ్ళలో ఉన్న మైనస్లో అతను కవరేజ్ చేస్తున్నట్టు అర్థమైపోతుంది. మీకు చేత కాకపోతే ఆ విధంగా జరగకుండా చూసుకోండి, అంతేగాని ఒక కవరేజ్కి వెళ్ళిన రిపోర్టర్ మీద దాడి చేసి సిగ్గుమాల చర్య. అదే మీ రిపోర్టర్లు కూడా గతంలో ఎన్నో చోట్ల కవరేజ్కి వెళ్ళారు, అలాగే దాడి చేస్తే మీరు ఊరుకుంటారా? ఒక గౌరవమైన పోస్ట్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలైనా కానీ ఇప్పటి వరకు దాని మీద స్పందించకపోవడం, అలాగే పోలీసు వారు కూడా దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుపోవడం నిజంగా మన రాష్ట్రంలో ఇప్పుడు అరాచక పాలన సాగుతుందనేది అర్థమవుతుంది. ఒక జర్నలిస్టు ఎంతో కష్టాలు కోర్చి ఒక బీదరికంతో ఎలాంటి ఇది లేకుండా జీవిస్తున్న అతని మీద దాడి చేసి అతనికి ఏదైనా జరిగితే ఆ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? ఈరోజు వెంటనే ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకొని అతనికి సహాయపడాలని చెప్పి ఏపీడబ్ల్యూజే తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాను ఉధృతం చేస్తామని చెప్పి మరొక్కసారి జర్నలిస్టు మీద ఎవరైనా దాడి చేయాలంటే భయపడే లెవెల్లో మేము రాష్ట్రంగా ఆందోళన చేపడతామని చెప్పి, అలాగే జర్నలిస్టుల మీద దాడి చేసిన వాళ్ళ మీద కఠిన చట్టాలు తీసుకురావాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. గతంలో హైకోర్టు కూడా జర్నలిస్టులను తిట్టినా కొట్టినా శిక్ష ఉంటుంది, 6 నెలల శిక్ష ఉంటుందని ఇచ్చినా కానీ ఈ రౌడీ ముగ్గులు ఇలా విజృంభిస్తున్నారంటే వాళ్ళ వెనుకలో ఎవరున్నారు అనే ఒక ధీమా ఉండేటుంది. వాళ్ళని వెంటనే శిక్షించి అతన్ని దాడి చేసిన వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేయకపోతే మాత్రం ఏపీడబ్ల్యూజే ఊరుకునే ప్రసక్తే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై ఏపీడబ్ల్యూజే. రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడికి పాల్పడడం దారుణం. ఏదైనా వార్తాపరంగా ఇబ్బందులు ఉంటే చట్టపరంగా వెళ్లకుండా ఇట్లా చట్టాన్ని తమ చేతిలో తీసుకున్న అధికార పార్టీ నేతలపై హత్యాయత్నం నమోదు చేయాలి. ఏదైనా సరే పాతికేపై దాడిని ప్రజాస్వామ్య పెద్దపెట్టుగా భావిస్తున్నాము. నంద్యాల జిల్లా ఏపీడబ్ల్యూజే కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టాము. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటూ వెంటనే వారిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేయాలని నంద్యాల ఏపీడబ్ల్యూజే కమిటీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఇప్పుడు రాష్ట్రంలో ఈ జర్నలిస్టులపై దాడులు బాగా పెరిగిపోయాయి. ఏదైనా వార్తాపరంగా ఇబ్బందులు ఉంటే ఎన్నో మార్గాలున్నా కానీ ఈ విధంగా చట్టాన్ని చేతులు తీసుకుని దాడులు పాల్గొనాలని ఏపీడబ్ల్యూజే తీవ్రంగా
ఖండిస్తుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వము ఈ విషయాన్ని సున్నిత అంశంగా పరిశీలించి వెంటనే బాధ్యులపై చట్టమైన చర్యలు తీసుకుంటూ చట్టపరమైన చర్యలకు తీసుకోవాలని మేము ఏపీడబ్ల్యూజే తరఫున డిమాండ్ చేస్తున్నాం. మన కమ్యూనిటీ విలేకరి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి జరిగింది. మీరు సిద్ధమనగానే మీ కార్యకర్తలు మీ రోడ్డు మీకు ఇలా కొట్టడము ఇది మీకు సిద్ధమా? మీరు చొక్కాలు మర్చి ఎవరిని కొట్టాలని మీరు చదివిస్తున్నారు. చొక్కాలు మర్చి జనాలు కొట్టమని మీరు చెప్తున్నారా? అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక ముఖ్యమంత్రి, మీ వైకాపా నాయకులకు కాదు ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి. అటువంటి ముఖ్యమంత్రి ఎదురుగా అంత పెద్ద సభ జరుగుతుంటే ఈడ్చి అరగంట పాటు వాడిని ఉరికించి కొట్టడం అంటే ఏం చేశాడు ఆయన? ఎవరో మధ్య జరిగి వచ్చినాడా? తీసేది ఆయన. అంత మాత్రాన మీరు అలా కొట్టి చంపుతే ఆయన కుటుంబం ఏమేమి కావాలి? ఇది పద్ధతి కాదు. మీకు చట్ట ప్రకారంగా మీరు ఏమైనా చర్యలు తీసుకునే హక్కు మీకున్నా కూడా వెతికి ఒక విలేకరా, జ్యోతి విలేకరా, ఈనాడు విలేకరా అని చెప్పి కొట్టాల్సిన అవసరం మీ వైకాపా రోడ్డులకు ఉంది అని నేను ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఇది పద్ధతి కాదు. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోవాలి. ఇది మీ పతనానికి నాంది అవుతుంది. విలేకరులంతా ఒకటే. ఈ రోజు జ్యోతిలో ఉండొచ్చు, రేపు సాక్షిలో ఉండొచ్చు. విలేకరులపై దాడులు చేయడం చట్టరీత్యా నేరము. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు మీరు ఎప్పటికీ అమలు చేయలేరు. అయినా మీకు మానవత్వం అనేది లేదు. ఇప్పటికైనా భవిష్యత్తులో ఇది ప్రభుత్వం అయితే కానీ మరి మీకు పతనానికి ఇది నాంది అవుతుంది. విలేకరులే మీకు మొదటగా పతనం ప్రారంభిస్తారని ఈ సందర్భంగా చేస్తున్నాను. విలేకరులపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. వారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడే తర్వాత జిల్లా ఎస్పీ గారు కూడా మేము మెమోరాండం ఇవ్వబోతాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా వారిపై చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటే ఆయన పాలనలో ఏదైనా తప్పు దొరికితే ఆ వార్తలను ప్రచారం చేసే పాత్రికేయులను కొట్టేదానికి మేము సిద్ధం, తన్నులు తినేదానికి మీరు సిద్ధం అన్నట్టుగా ఉంది. వార్తలను ప్రసారం చేసే పాత్రికేయులపై మీ ప్రతాపం చూపడం సబబు కాదు. ఒక్కరిని పట్టుకొని అంతమంది రౌడీ ముక్కలు, అది ఏ పార్టీకి సంబంధించిన వారైనా, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉండొచ్చు, రాబోయే కాలంలో ఇంకొకరి ప్రభుత్వం ఉండొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, జర్నలిజం శాశ్వతం. ఇప్పుడు తను తిన్న జర్నలిస్టు భవిష్యత్తు సాక్షి పత్రిక ఫోటోగ్రాఫర్ కావచ్చు. అయితే పాత్రికేయులను పోయిన దాడులను చేయడం మంచిది కాదు. రాబోయే కాలంలో రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పాత్రికేయుల రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు ఆసన్నమైన ఈ రాష్ట్రంలో. ఎందుకంటే గుంటూరులో యూట్యూబ్ ఛానల్ విలేకరి 72 సంవత్సరాల వ్యక్తిని అర్ధరాత్రి పోలీసులు ఒక మావోయిస్టు దేశ సంబంధించిన ద్రోహిలాగా చిత్రించి గోడలు దూకిపోయి పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే విధంగా కొనసాగితే పాత్రికేయ అనేవాడు బతక కట్టలేడు. దయచేసి మేము ఏపీడబ్ల్యూజే తరఫున ముఖ్యమంత్రికి విన్నవించుకునేది ఏంటంటే పాత్రికేయుల రక్షణ చట్టాన్ని తీసుకుని వస్తే మీ పత్రికలో పనిచేసే పాత్రికేయులు కూడా అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో మీరు అధికారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి సాక్షి పత్రిక ఉంటుంది. ఆ సాక్షి పత్రికలో పాత్రికేయులు పనిచేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏ పత్రిక పనిచేసినా అందరం మేమంతా ఒకటే, అందరము పాత్రికేయులమే, పాత్రికేయుల కులం ఇది. దయచేసి సీఎం గారికి మేము మనం విన్నవించుకునేది ఏంటంటే ఇటువంటి దాడులను మీరు స్వయంగా ఖండించి మాకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాము. భవిష్యత్తులో రక్షణ కల్పించకుండా ఇలాంటి ఉద్యమాలు ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటాం. వాక్ స్వాతంత్రం, పత్రికా స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కులు. దానికి అనుగుణంగానే ఆ హక్కులు అని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి పత్రికలకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. తను మాట్లాడితే మాత్రం సహజ సూత్రాలకు అనుగుణంగా, ఇతరులు మాట్లాడితే మాత్రం సహజ సూత్రాలకు వ్యతిరేకంగా అన్నట్లు ఫోటోగ్రాఫర్లపై, జర్నలిస్టులపై తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన వారిపై తన వైసీపీ మూకల్ని రెచ్చగొడుతూ దాడులకు పాల్పడుతున్నాడు. ఇట్లాంటి దాడులు హేయమైనవి. ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నామా లేక నియంతృత్వంలో ఉంటున్నామా అనేది అర్థం కాని విషయం. జర్నలిస్టులపై దాడులు ఇప్పటికైనా మానుకొని తను ముందు చూపుతూ వెళ్తే మంచిగా ఉంటుంది. లేకపోతే పక్క రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి జరిపడిందో పట్టిందో అందరూ తెలుసు. తను కూడా మొదట్లో అందరిలాగే జర్నలిస్టుల పైన విపరీతమైన భాష మాట్లాడుతూ చివరికి ఎన్నికల ముందుకు వచ్చేసరికి మాత్రం జర్నలిస్టుల మీరు కూడా ఒకసారి ఆలోచించండి, నా వైపు నుంచనే కాళ్ళు పట్టుకునే స్థాయికి వచ్చారు. కానీ జగన్కి ఈ అహంకారం ఇంకా పోలేదు. జర్నలిస్టుల పైన దాడులు చేస్తే జర్నలిస్టులు భయపడి బెదిరిపోయి తనకు వ్యతిరేకమైన వార్తలు రాకుండా ఉంటారేమని చెప్పేసి అనుకున్నాడేమో. కానీ
దాడులు ఎంత చేసినా కానీ జగన్ పత్రికలు ఎప్పుడూ ప్రజాపక్షమే. నువ్వు అధికారులు ఉన్నంత మాత్రాన నీకు వ్యతిరేకంగా వార్తలు రాయకుండా ఉండడం జరగదు. నువ్వు ఇలాంటి దాడులు ఎన్ని చేసినా కానీ నిన్ను ఎండగట్టే వార్తలు, వ్యతిరేకమైన కథనాలు రాస్తూనే ఉంటాము. నీ దాడులకి భయపడే ప్రసక్తే లేదు. నీకు అంత దమ్ముంటే నీ మూకలని, వైసీపీ మూకలు రెచ్చపోయి దాడులు చేసిన వైసీపీ మూకలని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని కఠిన శిక్షణ చేయాలని ఆంధ్ర తరఫున నేను కోరుతున్నాం. జరిగిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫరు కృష్ణపై దాడి జరగడం అమానుష్యం, చాలా బాధాకరమైన విషయం. జర్నలిజం శాశ్వతం. ఏ నాయకుడు వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఏదైనా సరే జర్నలిజం బతికింటుంది. జర్నలిజం దాని మీద మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది అయితే, జర్నలిస్టుతో ఇబ్బంది అయితే కోర్టుకోండి, మీ వాదనలు వినిపించండి. ఇబ్బంది పెట్టే పాత్రికేయండి, ఇబ్బంది పెట్టండి. కానీ ఇట్లా దాడులు చేసుకుంటా భౌతిక దాడులతో ఎన్నాళ్ళు మీరు ఎవరైనా బెదిరించలేరు. గతంలో కూడా బెదిరించిన వాళ్ళు ఏమైనారో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఎటువంటి పరిస్థితి గతంలో బెదిరించడం పోలే, జర్నలిజం పుట్టాల నుంచి బెదిరింపులు ఉన్నాయి. ఇటీవలే హిందూ మాజీ రామ్ ఒక మాట చెప్పినాడు, 18 మంది జర్నలిస్టు భారతదేశంలో చనిపోయినాడు 15 రోజులు అని చెప్పి. కాబట్టి చెప్తున్నాం, ఇప్పటికేం చెప్తున్నాం, జర్నలిస్టు ఆగడు. ఏ జర్నలిస్టు ఏ పత్రికా సంస్థ వాళ్ళ ఉద్దేశాల మేరకు వార్తలు రాస్తారు. ఖచ్చితంగా భరించాల్సిందే. తప్పు చేసినా రాసింటారు, తప్పు చేయకుండా మీరు రాస్తారు. తప్పు చేయలేదు, కోర్టుకోండి. ఖచ్చితంగా ఇదేం పద్ధతి? దాడులు చేసుకుంటా బాధాకరమైన విషయాలు, చాలా బాధాకర విషయం. ప్రభుత్వం వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అనంతపురంలో రాప్తాడులో జరిగిన మీటింగ్లో మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ ఫోటోగ్రాఫర్ కృష్ణ మీద దాడి జరిగింది. అంటే ఇది ఎట్లా ఉందంటే, ఒక జర్నలిస్ట్ ఏ పార్టీ గురించి రాయకూడదు. అంటే ఆయన ఫేవర్ రాస్తే మంచోడు, ఫేవర్ రాయకపోతే ఇంకా వెంబడించి కొడతారు. మీరు చూస్తున్నారు ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది జర్నలిస్ట్ మీద అటాక్ జరిగింది. ఇంకొకటి ఏమంటే, ఏ రోజు కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఖండించలేదు, దీని మీద ఎప్పుడు యాక్షన్ లేదు. దీనికి ప్రతి దాడికి ఎంకరేజ్ చేసింది ఈ ముఖ్యమంత్రిని. ఎందుకంటే ఈ దాడికి ముఖ్యమంత్రి ఎంకరేజ్ చేయకపోతే ఈ వైసీపీ నాయకులు ఇంత రెచ్చిపోయే వాళ్ళు కాదు. దీనికోసం ఖచ్చితంగా మీరు నిన్న దాడి చేసిన వైసీపీ నాయకులు అందరి మీద 307 కేసు బుక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు జర్నలిస్ట్ అంటే ఖచ్చితంగా పాజిటివ్ రాస్తారు, నెగిటివ్ రాస్తారు. ఇప్పుడు సాక్షి పేపర్ ఉంది, నెగిటివ్ కూడా రాస్తారు, పాజిటివ్ కూడా రాస్తారు. ఇట్లా అని సాక్షి పేపర్ మొన్న మా గురించి చాలా రాసింది. అట్లా అని మనం దాడి చేయలేదు. ఎందుకంటే అది ఒక పార్టీ పేపర్. పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. జర్నలిస్ట్ అన్న తర్వాత రియాలిటీ రాస్తారు. కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని ఫేవర్ ఉంటాయి, కొన్ని ఫేవర్ ఉండవు. అంతే తప్ప మనం పగా పట్టి లేదు మా గురించి ఫేవరే రాయాలని దాడులు చేయకూడదు. ఆయన జాబ్ చేసేవాడు. ఆయన దాంట్లో ఈ రోజు ఈ పేపర్లో చేశాడు, రేపు మీ పేపర్లో చేయగలట. అంతే పనిగా మీరు కసి పట్టి మీరు అట్లా చేయకూడదు. ఇది చాలా తప్పు. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. దీనికోసం జగన్మోహన్ రెడ్డి 100% మీరు క్షమాపణ చెప్పి ఇమీడియట్ కేసు ఓపెన్ చేయాలని కోరుకుంటూ సెలవుతున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. సీఎం సభలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రిపోర్టర్ కృష్ణపై కొందరు అల్లరిముఖులు దాడి చేయడం జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయమై ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాలలో శ్రీనివాస్ సెంటర్లో ధర్నా నిర్వహించి ఈరోజు గౌరవనీయులు ఎస్పీ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాడి చేసిన సంఘటన బాధ్యులను గుర్తించి ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి ఎస్పీ గారిని కోరడమైంది. జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే విలేకరులపై దాడుల సిగ్గు సిగ్గు విలేకరులపై దాడుల సిగ్గు సిగ్గు జర్నలిస్టులపై దాడుల సిగ్గు జర్నలిస్టులపై దాడుల జర్నలిస్టులపై దాడుల జర్నలిస్టులపై దాడుల జర్నలిస్ట్ ఐక్యత
వెంటనే వైకాపా రౌడీ గుర్రాలు వెంటనే వైకాపా రౌడీ గుర్రాలు వెంటనే జర్నలిస్టులపై దాడులు చేసే వారిని వెంటనే జర్నలిస్టులపై దాడులు జర్నలిస్టులపై దాడులు వైసీపీ కూటలు వెంటనే ఫోటోగ్రాఫర్ కిషోర్ దాడి చేసే వైసీపీ వెంటనే ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడి చేసిన వారిని వెంటనే ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడి చేసిన వారిని వెంటనే ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడి చేసిన గుండాలను వెంటనే ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడి చేసిన గుండాలను